హలో అందరికి వెల్కమ్ టు MD2 Vlogs. ఈ రోజు వీడియో ఆస్ట్రేలియాలో మార్లే మార్కెట్ కి వచ్చాం. ఇది కోవెంట్రీ విలేజ్ లో ఉంది. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దొరుకుతాయి. ఇది ఫార్మర్ మార్కెట్. ఇది సిటీతో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. ఇలా చేయకుండా లోపలికి వెళ్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళగానే పెద్ద అక్వేరియం అయితే ఉంది. అందులో చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. మా పాప కాసేపు ఆడింది. ఈ పక్కనే చిన్న అక్వేరియం ఉంది. ఇందులో చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ అండ్ డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా లోపలైతే మొత్తం అన్ని రకాల షాపులు ఉంటాయి. ఇప్పుడు పైకి వెళ్దాం, అక్కడే ఉందో చూద్దాం. ఇక్కడ అంతా గేమ్స్ ఆడుకునే సెక్షన్. చూడండి, కార్ రేస్ అవి ఉన్నాయి. మా పాప అయితే ఒక గేమ్ నుంచి ఇంకో దానికి అలా పరిగెడుతూనే ఉంది. డైనో పాప్, టైమ్ క్రిసిస్, జంగిల్, ఇలా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఏంజింగ్ యాంగిల్స్ ఉంటాయి. ఇదేదో గోస్ట్ గేమ్ అంట. ఇది ఇంకేదో టేబుల్ టెన్నిస్. ఇక్కడ బ్లాక్ కలర్ లో చైర్ కనిపిస్తుంది కదా, అది రిలాక్సింగ్ చైర్ అన్నమాట. ఇది మొత్తం సినిమా హాల్ బయట. చూడండి, ఇటు సైడ్ అంతా పాప్కార్న్, ఐస్ క్రీమ్స్ అవి అమ్ముతున్నారు. ఈ పక్కన మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి, ఇక్కడే మనం టికెట్స్ అవి తీసుకోవాలి. ఇక్కడ ఎవరి టికెట్స్ వాళ్ళే తీసుకోవాలన్నమాట. పైన స్క్రీన్ లో ఏ సినిమాల్లో ఏ టైంలో ఉంటాయో ఆ పైన కనిపిస్తాయి. ప్రస్తుతానికి మన ఇండియా మూవీస్ అయితే ఏమీ లేవు. ఇక్కడ A to Z మొత్తం అన్ని రకాల షాపులు ఉంటాయి. ఇక్కడ ఇంకా సోఫాలు అండ్ మ్యాట్రసెస్ కూడా పెట్టారు. వాటిపైన ఆఫర్స్ అండ్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజ్ తీసుకోవడానికి బుచ్చర్ షాప్ కి వెళ్దాం. ఇక్కడైతే ఫ్రెష్ గా దొరుకుతుంది నాన్ వెజ్. ఫ్రోజన్ కాకుండా మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసి ఇస్తారు. ఇక్కడ గోట్, చికెన్, ల్యామ్, బీఫ్ అలా అమ్ముతున్నారు. మ్యారినేషన్ చేసినవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చాలా ఫ్రెష్ గా బాగుంటుంది. నెక్స్ట్ ఇండియన్ స్టోర్ కి వెళ్దాం. ఇక్కడైతే మన ఇండియా వాళ్ళకి అన్ని దొరుకుతాయి అన్నమాట. మొత్తం పప్పుల నుంచి మొత్తం అన్ని దొరుకుతాయి. ఇక్కడ పైన పూజా సామాన్లు. ఇక్కడ సోనా మసూరి కూడా దొరుకుతుంది రైస్. ఇవన్నీ వంట సామాన్లు అన్నమాట. చూడండి, ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇడ్లీ కుక్కర్స్, అలాగే పెద్ద పెద్ద వంటలు చేసుకోవడానికి ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, వాటికి పెద్ద గిన్నెలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే కుక్కర్లు, ఇంకేంటంటే మట్టితో తయారు చేసినవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి, కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ మన ఇండియన్ రస్క్స్ అండ్ బిస్కెట్స్. ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడానికి ఫ్రెష్ షాప్కి వెళ్దాం. ఇది ఫార్మర్స్ మార్కెట్ కాబట్టి సిటీతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంటాయి కాస్ట్ అన్ని. చూడండి, ఇవన్నీ నట్స్ అన్నమాట. అన్ని రకాల నట్స్ అమ్ముతున్నారు.
చూడండి ఇలా ఫ్రూట్స్ అయితే ఇలా కుక్కలుగా వేసేసి అమ్ముతారు. మనకి తక్కువలో తీసుకోవాలంటే ఇలా మనకి ఎన్ని కావాలని తీసుకుని ఇప్పుడు కవర్స్ ఉంటే అందులో వేసుకోవచ్చు. లేదంటే కేజీస్ లాగా ఇలా ప్యాకింగ్ చేసి కూడా ఉంటాయి. లేదంటే డైరెక్ట్ కేజీ తీసుకోవచ్చు. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. సీజన్ బట్టి అన్ని రకాలు దొరుకుతాయి. ఇది మొత్తం పాలకూర. మష్రూమ్స్ లో ఇక్కడ 4 రకాల మష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఈ సైడ్ మొత్తం వెజిటబుల్స్ అన్నమాట. ఇలా బొట్టులుగా కోసేసి దానికి కాస్ట్ పెట్టేస్తారు. ఇక్కడ 4 రకాల పొటాటోస్ ఉంటాయి, 2 రకాల ఆనియన్స్ ఉంటాయి, ఇంకా మిగతావన్నీ వెజిటబుల్స్ నార్మల్ గా అన్ని దొరుకుతాయి. ఇవి వచ్చేసి ఫ్రోజన్వి, చికెన్, ల్యామ్, గోట్, ఫోర్, ఇంకా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఆస్ట్రేలియన్ లోకల్ డ్రింక్స్. ఇవన్నీ మన ఇండియా కూడా ఉంటాయి. చూడండి ఫాంటా, స్ప్రైట్, కోకోకోలా ఉన్నవి. ఇవన్నీ వచ్చేసి మొత్తం కందిపప్పు, మినపప్పు ఇవన్నీ. అలాగే బాస్మతి రైస్. ఇవన్నీ వచ్చేసి కోకోనట్ పౌడర్, క్రీమ్, మిల్క్. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం అన్ని రకాల నూడిల్స్. ఇవి ఫ్రోజన్ సీ ఫుడ్ అన్నమాట. అన్ని రకాలు ఉంటాయి, మిక్స్డ్ అన్నమాట. చూడండి ఇవన్నీ ఫ్రాన్స్. ఇందులో 3 సైజెస్ ఉంటాయి, మీడియం, స్మాల్, లార్జ్. అందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్స్టెంట్ ఫుడ్స్. అండ్ ఇంకా ఇవి ఫిషెస్. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి బటర్, చీజ్ ఉంటాయి. ఇవన్నీ కేక్స్ అండ్ కుకీస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆస్ట్రేలియన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.